నేను నాగేష్, పెళ్లి కూతురు వాళ్ళ తండ్రి నూకల కృష్ణమూర్తి. నేను కార్తీక, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ సుందరమ్మ. నేను రాఘవేంద్ర, పెళ్లి కొడుకు తండ్రి ముత్యాల రామచంద్రయ్య. నేను మేఘన, పెళ్లి కొడుకు అమ్మ కమలమ్మ. నేను రూప, పెళ్లి కొడుకు వాళ్ళ అక్క కాంతమ్మ. నేను దీప, పెళ్లి కొడుకు చెల్లెలు శశిరేఖ. నేను పద్మిని, పెళ్లి కూతురు వాళ్ళ అక్క నాగలక్ష్మి. నేను రత్నాకర్, పెళ్లి కూతురు వాడు బావ ఈశ్వరయ్య. నేను వెంకటేష్, అమరాపురం మారవేశ సంఘం అధ్యక్షుడు. నేను బాలాజీ, పెళ్లి కొడుకు మిత్రుడు జగన్నాథ్. నేను ప్రణయమిత, పెళ్లి కూతురు చెల్లెలు విశాల. నమస్కారం అండి. ప్రయాణం అది బాగా జరిగిందా? ముత్యాల కృష్ణమూర్తి గారు పేరు కృష్ణమూర్తి కానీ ఆయన శ్రీరామచంద్రులు, సాత్వికులు, ఊరిలో మంచి పేరున్నవారు, పెద్ద వ్యాపారస్తులు, చాలా బాగా ఆస్తిపాస్తున్న మహా వ్యక్తులు. ముత్యాల కమలమ్మ గారు వీరి కుమార్తెలు, పెద్ద కుమార్తె కాంతమ్మ, వారి చిన్న కుమార్తె శశిరేఖమ్మ. వీరు నూకల కృష్ణమూర్తి గారు హిందూపురం వాత్సల్యులు, మంచి బిజినెస్ మ్యాగ్నెట్, స్టీల్ వ్యాపారస్తులు. వీరు పెద్ద కుమార్తె నాగలక్ష్మి, నా భార్య. వీరి భార్య సుందరమ్మ గారు. ఇప్పుడు వీరు రెండో కుమార్తెని మీకు ఈ పెళ్లి చూపులకి పిలిపిస్తున్నాము, సరోజ అని. నాకు సరోజ అనిపించుకో. మా అమ్మాయి సరోజ. మీరు ఏమైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడచ్చు. అమ్మాయికి ఏమైనా నేర్పించారా? వంట, వార్పు ఏదైనా నేర్పించారా? కుట్లు, అల్లికలు లాంటివి, పాటలు పాడటం లాంటివి, వీణ, హార్మోనియం అని ఏమైనా నేర్పించారా అమ్మాయికి? అమ్మాయికి వంట వచ్చండి, కొంచెం అడుగు ఆచారం ఎక్కువ, అందుకు అమ్మాయిని వంటగదిలోకి వదలను, కానీ అన్నీ చేయగలరు. మా చెల్లెలని చెప్పుకునేది కాదు కానీ చాలా బుద్ధిమంతరాలు, ప్రతి ఒక్క విషయంలోనూ చాలా బుద్ధిమంతరాలు. ఒక ఇన్సిడెంట్ చెప్తాను. మా గురువు గారు హార్మోనియం నేర్చుకోవడానికి మా వచ్చేవారింటికి. తను నేర్చుకోవడానికి కూడా మాకు తెలియదు, కానీ తను నేర్చేసుకోండి. మా అమ్మాయికి దైవభక్తి కూడా చాలా ఎక్కువ. ఇంట్లోనే కాదు, దేవాలయాల్లో పాటల పోటీలు, స్కూళ్ళలో ముగ్గుల పోటీలు, అన్నింట్లోనూ బహుమతులు కూడా చాలా వచ్చాయి. మా అబ్బాయి కూడా వచ్చిందండి. పొరుగురికి వెళ్ళాము మా తమ్ముడిని పిలుచుకొని. అక్కడ అనుకోకుండా అందాల పోటీ ప్రోగ్రాం జరుగుతూ ఉందంట. మేము వెళ్ళి కూర్చున్నాము ప్రోగ్రాం చూడాలని. అక్కడ అనౌన్స్ చేసినారు లాస్ట్కి. మా తమ్ముడికే అందాల రాముడిగా బహుమతి వచ్చిందండి. అక్కడ దానికి బహుమతి కూడా వెండి గిన్నె ఇచ్చారండి. అమ్మ గిన్నె తెచ్చావా? తెచ్చాను. చూడండి, ఇదే వెండి గిన్నె ఇచ్చారు అక్కడ. మా తమ్ముడు అందంగా ఉన్నాడని. మా అన్నంటే నాకు చాలా ప్రాణం. మాకే కాదు, మా ఊర్లో అందరికి కూడా మా అన్నంటే చాలా ఇష్టం. అన్న సంతకు వెళ్ళినప్పుడు నాకేం కావాలన్నా అన్నీ తెచ్చిస్తాను. నాకు చాలా ఇష్టం మా అన్నంటే. నా ఫ్రెండ్ అని కాదు, వీడు ఒప్పుకుంటే అమ్మాయి అదృష్టం, చాలా అదృష్టం. అమ్మాయికి హార్మోనియం వచ్చా అన్నారుగా, కాస్త వినిపిస్తారా? హృదయము కొలవరపరచినది.
మీ పిలుపు కోసం ఎదురు చూస్తుంటాం మేము. వెళ్ళాక ఉత్తరం రాస్తాను. అమరాపురం నుండి ఉత్తరం వచ్చింది, ఇటు వస్తావా? ఏమి రాశారో చదవండి. మన అమ్మాయిని ఒప్పారు. ఓ, మంచి శుభవార్త.